హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బల్గం టీవీ. నేను శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ సందర్భంగా మనం అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో ఈ కార్యక్రమంలో చాలా మంది మహిళలు మహిళారాణులు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా చాలా మంది అంటే మహిళా ఉద్యోగులు కానీ రైతుకు అంటే వ్యవసాయానికి సంబంధించిన కానీ ముఖ్యంగా చాలా అన్ని రంగాల్లో ఉన్న మహిళలు అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమానికి అయితే రావడం అయితే జరిగింది. మహిళలు కూడా కలెక్టర్ గారి చేతి మీదుగా ఘన సన్మానం కూడా చేయడం అయితే జరిగింది. సో ఒకసారి లోపలికి వెళ్దాము. ఒకసారి అంటే ఏ విధంగా కార్యక్రమం జరుగుతుంది, అంటే ఎవరెవరు వచ్చారు, ఎన్ని రంగాలకు సంబంధించిన మహిళలు వచ్చారు అని చెప్పేసి మరికొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈ రోజు మనతో పాటు సిరి హాస్పిటల్ డాక్టర్ గారు కూడా ఉన్నారు. అందరికీ ఇక్కడ గ్యాదర్ అయినట్టు మహిళలకి అందరికీ ఒక నమస్కారాలు. ఈ మార్చ్ 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అది అందరికీ తెలిసిన విషయమే. మహిళలకి ఒక రోజు పెట్టారు అంటే వాళ్ళు మామూలుగా సొసైటీలో వాళ్ళకి ఏదో తక్కువ జరుగుతుందని దాన్ని మనం కాంపెన్సేట్ చేయడానికి అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది. అది ఎట్లా వచ్చింది అంటే ఉమెన్ కి పని దినాలు ఎక్కువైపోయి వాళ్ళకి శాలరీస్ తక్కువ ఇచ్చినప్పుడు రష్యాలో స్టార్ట్ అయింది. అలా అలా అన్ని వైపులకి ఇది పాకిపోయి ఉమెన్స్ డే అనేది. దాంతో గవర్నమెంట్ వాళ్ళకి చాలా పాలసీస్ అవన్నీ కూడా ఎట్లా అంటే ఫస్ట్ 33% రిజర్వేషన్ అందరికీ తెలిసిందే, అది ఇంప్లిమెంట్ అవుతుంది. అది ఒకటే కాదు, ఇంకా ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిన తర్వాత లేడీస్ ని వాళ్ళు మార్పింగ్ చేసేసి మనకి నచ్చనప్పుడు వాళ్ళ మీద బ్యాడ్ ప్రాపగండా చేయడము, తర్వాత సోషల్ మీడియాలో వాళ్ళ న్యూడ్ వీడియోస్ చేయడము. పోయిన ఇయర్ అంటే ప్రతి ఇయర్ ఉమెన్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఒక థీమ్ ఉంటది. పోయిన ఇయర్ డిజిటల్ వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్, దాని గురించి చాలా ప్రచారం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్, లాయర్స్, డాక్టర్స్ అందరూ కూడా దానికి పోరాడారు. ఈ ఇయర్ గివ్ టు గెయిన్ అంటే ఏంటంటే ఉమెన్ కి ప్రతి అందరూ అన్నమాట ఇంట్లో దగ్గర నుంచి సొసైటీలో అన్ని వైపుల నుంచి సపోర్ట్ చేయాలి. వాళ్ళకి వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళ ఫ్రీడమ్ కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసము ఉమెన్ ఎలా కల్చరల్గా, పొలిటికల్గా అన్ని విధాలుగా కూడా ఒక సొసైటీలో తనున్న ప్లేస్లో సేఫ్గా ఉన్నప్పుడే ఆమె డెవలప్ అయినట్టు. కాబట్టి అన్ని రంగాలలో ఆమె ఏం ముందుకెళ్ళాలి అని ప్రయత్నం చేసినప్పుడు అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్, సొసైటీ, ఫ్యామిలీ అందరూ కూడా సపోర్ట్ చేయాలి. అది గివ్ టు గెయిన్ అనేది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బల్గం టీవీకి నా యొక్క ధన్యవాదాలు. మహిళా దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. జిల్లా అధికారులు, ముఖ్యంగా మన జిల్లా గవర్నమెంట్, మన జిల్లా కలెక్టర్ గారు, మరి ఒక మహిళ, నేను 6 సంవత్సరాల నుండి చూస్తున్నా. ఈ 6 సంవత్సరాల లోపల ఈరోజు వేదిక మీద అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా మనకు గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు ఎందుకంటే మనకు ఎంతో గౌరవకరమైంది. మరి ఎందుకంటే మన మహిళలకు అనుకుంటే ఏడు అంటూ సాధించలేము.
మరి ఇంత మంచి వారి నేతృత్వంలో అందరం కూడా మహిళల్ని గుర్తించి మనకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా మనం మహిళలు మరి మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటే మహిళలకు మరి ఒక శక్తి సరుకు ఇంతకుముందు అందరూ చెప్పిండ్రు మళ్ళీ అని చెప్పకుండా నాకు ఒక 50% మనం మహిళలకు రక్షణ అని కనిపిస్తుంది. 100% కావాలంటే మనం మహిళలు ఇంకా చేవనవంతులమై మరి ఇంకా ముందుకెళ్తే చాలా బాగుంటుంది. మరి ఈరోజు మహిళలు ఒక డాక్టర్ కావచ్చు, పోలీసులు కావచ్చు, విలేకరులు కావచ్చు, మరి అన్ని రంగాలలో కూడా చాలా ముందంజలో ఉన్నారు. కాబట్టి వారి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈరోజు ఈ వేదిక మీద నాకు అవకాశం కల్పించిన గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న జిల్లాధికారులకు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. మరి వేదిక ముందున్న మహిళలందరికీ అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం and belated happy women's day to all of you. ఈనాటి అంతర్రాష్ట్రీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి వచ్చిన ఆర్డీఓ సిరిసిల్ల, ఆర్డీఓ వేములవాడ, మున్సిపల్ చైర్మన్ సిరిసిల్ల, జిల్లా సమాఖ్య చైర్మన్ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, డిడిహెచ్ఓ గారు, డిఏఓ గారు, డిఆర్డిఓ గారు, డిఎంహెచ్ఓ, డిస్ట్రిక్ట్ ఫిషరీస్, మైనారిటీ, ఈడీ, మన ఈ కార్యక్రమం పెట్టిన హోస్ట్ మా డిడబ్ల్యూఓ గారు, ఇక్కడ ఉన్న మన మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, అగ్రికల్చర్ యూనివర్సిటీ డైరెక్టర్ గారు, మిగతా ఆల్ ఉమెన్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ప్రత్యేకంగా ఇక్కడ వచ్చిన ప్రతి విభాగాలు, శాఖల నుంచి సక్సెస్ఫుల్ మహిళలు, కొంతమంది ఇక్కడ ఫార్మర్స్ ఉన్నారు, కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది పోలీస్ నుంచి ఉన్నారు, కొంతమంది మా 23 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్నారు, కొన్ని స్టూడెంట్స్ ఉన్నారు, కొన్ని స్పోర్ట్స్ ఉమెన్ ఉన్నారు. సో ఇవాళ మన కలెక్టరేట్ ఈ హాల్ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద మహిళా శక్తి ఆఫ్ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. యూ ఆల్ రిప్రజెంట్, మీరు అందరూ మన జిల్లా ప్రతినిధులు ఉన్నారు, మీరు రిప్రజెంట్ చేస్తున్నారు దట్ మహిళలు ఏం చేయవచ్చు, ఏం చేయలేరు అని మీరే ప్రూవ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాన్సెప్టే నాకు కొంచెం వియర్డ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే మనము 2026లో కూడా ఒక ప్రత్యేకంగా మహిళా డే సెలబ్రేట్ చేయాలి అంటే ఖచ్చితంగా సమాజంలో ఇంకా ఈక్వాలిటీ రాలేదు. ఎందుకంటే మెన్స్ డే సెలబ్రేట్ చేయలేము కదా. సో that shows that somewhere equality is still not there. సో నాకు ఆదర్శంగా ఒక సిచ్యువేషన్ ఎలా రావాలి అంటే ఉమెన్స్ డే ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయడానికి మనకి నీడే ఉండకూడదు. ఎవ్రీ డే షుడ్ బి అ ఉమెన్స్ డే అని అట్లా ఉండాలి. ఎవ్రీ డే షుడ్ బి హ్యూమన్స్ డే అని ఉండాలి, విచ్ ఇస్ దట్ ఎవ్రీబడి షుడ్ బి రెస్పెక్టెడ్. ఎవ్రీబడి అందరికీ ఒక సమానంగా ఆపర్చునిటీ రావాలి, అందరికీ సమానంగా రెస్పెక్ట్ ఉండాలి, అందరికీ సమాజంలో ఒక సమానంగా స్టేటస్ ఉండాలి. ఆ పరిస్థితి మనం రావాలి అనే కొరకు ఈ డే ప్రతి సంవత్సరం మనము సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. కానీ మన కలెక్టరేట్ ఇవాళ మీ అందరి ముందుకి సెలబ్రేట్ చేస్తున్నాం, చాలా సంతోషం. మీ అందరు వచ్చిన కలర్ఫుల్, మీ అందరికి అయితే మా ఆఫీస్ చాలా వైబ్రెంట్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. డైలీ మనకి ఫైల్స్ చూడాలి అంటే బ్రౌన్ అండ్ వైట్ కలర్, బ్రౌన్ కలర్ ఫైల్ ర్యాపర్, వైట్ కలర్ పేపర్. ఆ డైలీ రొటీన్ లో ఇవాళ అంతమంది వచ్చిన అన్ని కలర్స్ చూసి చాలా హ్యాపీగా వైబ్రెంట్ గా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ కలెక్టరేట్ అండ్ టు దిస్ ప్రోగ్రామ్. అంతకుముందు ఒక రోజు మేము వరల్డ్ చైల్డ్ డే సెలబ్రేట్ చేశాము. అప్పుడు ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ దోస్ సేమ్ 3 ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వచ్చేసి మేరీ కామ్. మీరు విన్నారా? మేరీ కామ్ దీని ఒక మూవీ కూడా వచ్చింది, సినిమా కూడా వచ్చింది. షీ ఇస్ అ బాక్సర్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇండియా. షీ వాజ్ అ బాక్సర్ సిన్స్ చైల్డ్హుడ్, బట్ యాజ్ యూజువల్ ఫ్యామిలీ థాట్ ఇది చాలా అన్యూజువల్ చాయిస్. ఒక మహిళ బాక్సింగ్ చేయాలి అంటే చాలా అన్యూజువల్. ఆమె యూజువల్ పార్క్ కి వెళ్ళి పెళ్లి అయింది, 2 పిల్లలు, ఐ థింక్ ట్విన్స్ పిల్లలు ఉన్న తర్వాత ఆమె మళ్ళీ నేను బాక్సింగ్ చేస్తాను అని 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆమె 2012లో ఒలింపిక్ మెడల్ తీసుకువచ్చింది.
సో ఆమె ఒక మన అందరి కొరకు ఇన్స్పిరేషన్ గా ఉండాలి. సెకండ్ వచ్చింది మనకి కరెంట్ ఉన్న ఆనరబుల్ ప్రెసిడెంట్ గారు. హూ ఇస్ అవర్ ప్రెసిడెంట్? ద్రౌపది ముర్ము గారు. ద్రౌపది ముర్ము గారు షీ కమ్స్ ఫ్రమ్ జార్ఖండ్. జార్ఖండ్ రాష్ట్రం మన ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. షీ కమ్స్ ఫ్రమ్ అ వెరీ రిమోట్ ట్రైబల్ ఏరియా. అక్కడ ఆమె పొలిటికల్ కెరియర్ ఒక మున్సిపల్ కౌన్సిలర్ లాగా స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి షీ ఈస్ నౌ బికమ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా దట్ ప్రెసిడెంట్. మీరు ఇప్పుడు కూడా ఆమెకి స్పీచెస్ కానీ అట్లా వింటే న్యూస్లో టీవీలో మీకు కనిపిస్తుంది ఎంత హంబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇప్పుడు ఆ పొజిషన్కి వచ్చారు. ఇప్పుడు కూడా అదే హ్యూమిలిటీతో ఆమెకి కండక్ట్ చేసుకుంటారు. థర్డ్ ఎగ్జాంపుల్ అంటే నేను లాస్ట్ టైం కూడా ఇచ్చాను, ఈరా సింగల్ గారు. ఈరా సింగల్ గురించి చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. ఈరా సింగల్ ఈజ్ అ వుమన్ విత్ మల్టిపుల్ డిసేబిలిటీ. మీరు ఆమెకి చూస్తే అంత హైట్ ఉంటుంది, మల్టిపుల్ డిసేబిలిటీ ఉన్నప్పుడు కూడా ఆమె ఐ థింక్ 2011 or 12 14 batch లో 2014 batch లో she was all India ranked 1 in UPSC exam. She got highest in Aghnoor cadre Delhi. ఇప్పుడు కూడా సర్వీస్ లో ఉన్నప్పుడు వాళ్ళు పర్సన్ విత్ డిసేబిలిటీ కొరకు చాలా యాక్టివ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో మేము ప్రిపరేషన్ చేసినప్పుడు మా కొరకు ఒక ఎగ్జాంపుల్ ఇది కాదు, ఆమె ఫస్ట్ ర్యాంక్ తీసుకొని మెరిట్ లో వచ్చింది. ఆ ర్యాంక్ తీసుకొని ఇప్పుడు సేవ నిర్వహిస్తున్నారు. అండ్ లాస్ట్ ఇన్స్పిరేషన్ అంటే మా కొరకు చెప్పాలంటే మీరు అందరం ఎందుకంటే మీరు అందరం కూడా మీ ఇంట్లో మార్నింగ్ 5కి 6లో లేస్తారు. మీ ఇంట్లో ఉన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి టిఫిన్ తయారు చేసి వాళ్ళకి స్కూల్ బస్కి పంపిస్తారు. మీ హస్బెండ్ కానీ వేరే ఫ్యామిలీ మెంబర్స్ కి టిఫిన్ కానీ లంచ్ తయారు చేస్తారు. మిగతా ఇంట్లో ఉన్న అన్ని రకాలు వర్క్ చూస్తారు. దీని తర్వాత కొంతమంది స్కూటీతో, కొంతమంది కార్తో, కొంతమంది బస్ కానీ ఆటో తీసుకొని ఆఫీస్కి వస్తారు. ఇక్కడ అన్ని పని చేస్తారు. మళ్ళీ సాయంత్రం ఇంటికి రీచ్ అయిన అప్పుడు కూడా రిలాక్స్ ఉంటుంది. అట్లా కాదు, మీరు మళ్ళీ డిన్నర్ తయారు చేస్తారు. ఎందుకంటే నేను స్పీచ్ కూడా జల్దీగా కంప్లీట్ చేయాలి కదా. మీరు ఇక్కడ లేట్ అయితే మా కలెక్టరేట్ కూడా కొంచెం దూరమే ఉంది టౌన్ నుంచి. సో అప్పుడు మళ్ళీ మీరు ఇంటికి లేట్ అయితే మళ్ళీ అంత వర్క్ మీరు మొత్తం లేట్ అయిపోతుంది. మళ్ళీ అందరికీ ఫుడ్ తయారు చేస్తారు, డిన్నర్ తయారు చేస్తారు. చిన్న పిల్లలు ఉన్నప్పుడు హోంవర్క్ చూస్తారు. మీకు వేరే రకాల ఏమైనా వర్క్ కానీ ఫోన్ కానీ పేరెంట్స్ కి ఏమైనా సిక్ ఉన్నప్పుడు అక్కడ ఎక్కడైనా కాలనీలో చిన్న ఫంక్షన్ అన్నదానం ఉన్నప్పుడు అక్కడ తయారై అక్కడికి ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి అన్ని చేసి నైట్లో 10 కానీ 11 గంటలకి మీరు పట్టుకుంటారు కదా. సో ఒక వాచ్ లాగా, ఒక క్లాక్ లాగా మీరు డైలీ పని చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఒక స్మైల్ నవ్వుతున్నారు. సో మీరు అందరు మా కొరకు ఇన్స్పిరేషన్. మీలాగా అన్ని ఒక ఉమెన్ ఎంప్లాయీస్, మీలాగా ఉమెన్ అచీవర్స్ కి చూసి నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది. చాలా మంది మాకు అంటారు మీరు ఇన్స్పిరేషన్ అని. మేము కూడా పని చేస్తున్నాం. చిన్న 1 year old బాబు ఉన్నారు, కానీ మార్నింగ్ టు నైట్ పని చేస్తాం. కానీ అప్పుడు కూడా మాకు ఏమైనా ఒక సపోర్ట్ ఉంటుంది. ఇంట్లో వంట వాళ్ళు కానీ, వెహికల్ కానీ, డ్రైవర్ కానీ మీరు అది ఇలాంటి ఏ ఫెసిలిటీ లేకుండా డైలీ ఆఫీస్కి వస్తారు. దాట్ ఆ ఐడియా మాకు ఉంది. అండ్ దాట్స్ వై I think each of you sitting here, in each of my wonderful women colleagues and officers sitting here on the stage of the dais, under my inspiration, me andarki energy chusi maaku energy vastundi. So thanks and continue to inspire me and each other every day. Lastly, I would just like to share some 3 points that I generally like to share every Women's Day అప్పుడు మనకి ఏమైనా టీజీఓస్ కానీ అలాంటి ప్రోగ్రామ్ అప్పుడు నేను ఇదే 3 points షేర్ చేస్తాను. బికాజ్ ఐ జెన్యున్లీ ఫీల్ స్ట్రాంగ్లీ అబౌట్ ఇట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఇట్ లుక్స్ వెరీ సింపుల్, అందరికీ తెలుసు, అందరు చెప్తా ఉంటారు, దీనిలో కొత్త విషయం కాదు. కానీ మహిళలు మీరు ప్రత్యేకంగా మీ ఆరోగ్యంకి మీరే చూడాలి. Because when you are young, your body is a machine. You keep on working without taking enough rest or exercise. ఎంతమంది వాకింగ్ చేస్తారు ఇక్కడ? కొంతమంది. ఎంతమంది యోగా చేస్తారు? ఎంతమంది ఏమైనా స్పోర్ట్స్ ఆడతారు? మా అగ్రికల్చర్ మేడం తప్ప ఎవరు ఏం చేయరా?
మేము ఎక్కువ వాళ్ళకి ఇస్తున్నామా? మీరు అన్ని దీనిలో చేశారు మిగతా వాళ్ళు. సో దిస్ ఇస్ a proof that we are not giving enough focus on our health. So right now if you are in your 30s, 40s, 50s you will not realize. కానీ ఒక సర్టన్ ఏజ్ తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నా మదర్ ఇన్ లాకి చూస్తే అది నాకు అర్థమవుతుంది. వాళ్ళు యంగ్ ఏజ్ లో మొత్తం మా మీద వాళ్ళ జీవితం డెడికేట్ చేసేసారు. She did not care about her food, her nutrition, her lifestyle, and now she is suffering because after 50 you have some disease called osteoporosis, correct కదా, where your bone density will drop suddenly. And ఒకటి డెలివరీ తర్వాత అప్పుడు కూడా your calcium density will drop suddenly. These are the two times where you are taking almost ఒక rebirth లాగా అవుతుంది. So for that it's very important that మీరు correct గా nutrition food తీసుకోవాలి. ఇప్పుడు మీరు అందరికీ లంచ్ వేస్తారు, మీరు ఏం తింటారు లాస్ట్ లో? కొంచెం అన్నం, గన్ పౌడర్, పెరుగు, అంతే కదా. అది ఆల్ కార్బ్స్, కార్బోహైడ్రేట్. ప్రోటీన్ ఎక్కడ? ఫ్యాట్స్ ఎక్కడ? ప్రోటీన్ కూడా తీసుకోవాలి కదా. సో అందరికీ అన్ని తెలుసు కానీ ఫాలో చేయట్లేదు. అదే మీ పిల్లలకి ఇస్తారు, డ్రై ఫ్రూట్ సోప్ చేసి ఇస్తారు, ఆకుకూరలు ఇస్తారు, ఖజూర్ ఇస్తారు, కానీ మీరు మాత్రమే తినరు. This is something I have seen since childhood. My mother, she gives me soap diamond, she doesn't eat. నాకు ఎందుకు మీరు తినండి అంటారు. కానీ as mothers, as women, you all take care of your health. You first. మీరు ఆరోగ్యపరంగా ఉంటేనే మీ కుటుంబంకి మంచిగా సేవ చేయగలుగుతారు, వాళ్ళని మంచిగా చూసుకుంటారు. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ న్యూట్రిషన్. స్పేర్ 20 minutes, half an hour, 1 hour of your day on your health. చేస్తారా ఇప్పుడు అందరం? యోగా, వాకింగ్, గేమ్స్, ఏదైనా ఒకటి పక్కా గుడ్ డన్. మీరు చేస్తారు అండి, ఇంకా మీరు వేరే వాళ్ళని మోటివేట్ చేయాలి. సెకండ్ పాయింట్ అంటే ఇక్కడ ఉన్న హాల్లో ఉన్న ప్రతి ఒక్క మహిళ ఏమైనా ఒక ఫైనాన్షియల్ యాక్టివిటీ చేస్తున్నారు కదా. చాలా మంది మా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు, కొంతమంది ఫార్మర్స్ ఉన్నారు, కొంతమంది డాక్టర్స్, అట్లా. కానీ ఎంతమంది సేవింగ్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? తక్కువ మంది కదా. అవి అన్ని హస్బెండ్స్ చూస్తారు కదా. వాళ్ళకి ల్యాండ్ హోల్డింగ్స్ కూడా ఎక్కడ ఉంది మీకు ఐడియా ఉండకపోవచ్చు. సేమ్ విత్ మీ, సేమ్ విత్ మోస్ట్ ఆఫ్ అస్. కానీ దాట్స్ నాట్ ద రైట్ థింగ్ టు డూ. మీరు అంతా కష్టపడి ఒక నెల ఒక జీతం, ఒక ఆదాయం, ఒక హార్డ్ ఎర్న్ మనీ మీకు వస్తుంది. ప్లీజ్ ఇన్వెస్ట్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ దట్ మనీ. ప్లీజ్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇక్కడ మా జిల్లా సమస్య చైర్మన్ గారు ఉన్నారు. మొత్తం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉన్నప్పుడు entire concept is about small investment, small saving, big investment. So మీ ఆదాయంకి ఏమైనా చిన్న పర్సెంటేజ్ యూ కీప్ ఇన్వెస్టింగ్. ఆ ఇన్వెస్ట్మెంట్ చిన్న ఎఫ్డి ఉండొచ్చు, ఎన్ఎస్సి ఉండొచ్చు, మ్యూచువల్ ఫండ్ ఉండొచ్చు, షేర్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. సన్మానం కొరకు శుభాకాంక్షలు అండ్ హ్యాపీ విమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. జిల్లా కళగారు మరియు ఇతర అధికారులు, మహిళా అధికారులు గౌరవ కలెక్టర్ గారిని రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. శ్రవంతి గారు, వరగం టీవీ. మహిళా, నీ శక్తితో ఈ ప్రపంచాన్ని మార్చే మహిళా, మహిళా మేలుకో, నీ శక్తిని చాటుకో, మహిళా మేలుకో, నీ శక్తిని చాటుకో, చాటుకో.
ఇప్పుడు మనతో పాటు ఒక ఉపాధ్యాయుని అలాగే కవయిత్రి కూడా ఉన్నారు. మహిళా కార్యక్రమానికి, అంతర్జాతీయ మహిళా కార్యక్రమానికి అయితే తను అయితే రావడం అయితే జరిగింది. ఒక్కసారి తనతో కూడా మనం మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ సిరిసిల్ల. సిరిసిల్ల. సార్ మీ పేరు తెలియదు. నా పేరు తాళ్లపల్లి భాగ్యలక్ష్మి. ఓకే. నేను గవర్నమెంట్ టీచర్ అండ్ కవయిత్రి, రచనలు చేస్తాను. ఓకే. ఈ రోజు మా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే కవయిత్రి విభాగంలో నాకు ఘన సన్మానం జరిగింది కలెక్టర్ గరిమా అగర్వాల్ చేతుల మీదుగా. చాలా సంతోషకరమైన విషయం. శ్రామిక మహిళల హక్కుల కోసం మొదలైనటువంటి ఉమెన్స్ డే అనేది ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తూ వాళ్ళ యొక్క సాధికారతను చాటుకుంటున్నటువంటి సందర్భం. ఇది కుటుంబంతో పాటు కుటుంబం నుంచి మొదలైన సమాజము, తద్వారా దేశాభివృద్ధిలో మహిళలు భాగస్వామ్యం అయి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే విధంగా మన కలెక్టర్ మేడం గారి ప్రసంగం చాలా అద్భుతంగా కొనసాగింది. సో ఇప్పుడు మనతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి గారు మనతో పాటు ఉన్నారు. గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సో అలాగే మేడం గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఒక్కసారి మహిళల గురించి వారు ఏమంటారు, వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, మహిళల కోసం ఎలాంటి అంటే మంచి వర్డ్స్ వాళ్ళు చెప్తారు, మహిళలకి ఇన్స్పిరేషన్గా ఎలా ఉండాలి అనే విషయాల గురించి ఒకసారి మనం మేడం గారితో మనం మాట్లాడదాం. హాయ్ మేడం, నమస్తే. నమస్తే. ఈ రోజు ఇక్కడ కార్యక్రమానికి మీరు హాజరయ్యారు. మహిళల గురించి కూడా చాలా మంచి విషయాలు, టాపిక్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఒక్కసారి ఇంకా మహిళలు ఏ రంగంలో ముందుకెళ్ళాలి, ఏ విధంగా అంటే మా భద్రత కలిగి ఉండాలి, సో వాళ్ళ కోసం మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అంతర్జాతీయ మహిళా దినోత్సవం గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మహిళల్ని గౌరవించుకునే రోజు. మరి మహిళల్ని గౌరవించుకునే రోజులో మరి ముఖ్యంగా మహిళలు అన్ని రంగాలలో కూడా ముందున్నారు. మరి ఒక డాక్టర్ గారు కావచ్చు, పోలీసు కావచ్చు, లాయర్ కావచ్చు, జడ్జి కావచ్చు, ముఖ్యంగా రాజకీయ రంగాలలో కూడా మహిళలే ముందున్నారు. మరి మహిళలకు అన్ని రంగాలలో ముందున్నాం కాబట్టి మరి రక్షణ కూడా ఉండాలని నా యొక్క కోరిక. ఎందుకంటే మనము మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. మరి ఇప్పుడు రాబోయే తరానికి కూడా మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని కోరుకుంటున్నాను. అదే పూర్తి స్థాయిలో కూడా మా అంతు సహకారం కూడా మరి ఇప్పుడున్న ముందు జనరేషన్ కూడా మనము సలహాలు సూచనలతోటి మరి అమ్మాయిలు ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఉన్నత స్థాయికి ఉండి మహిళలు ముందుండాలని కోరుకుంటున్నాం. స్థాయికి ఎదగాలి మహిళలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.